ఎక్కడ మెయింటైన్ చేద్దా ఆంధ్రజ్యోతి గురించి ఈనాడు గురించి ఎవరు మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతుంది మీ మాటలో సుగాలి ప్రీతి గారికి ఇచ్చిన నాగార్జున రెస్పాండ్ అవ్వండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు టైం వేస్ట్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ఒక నిమిషం అండి. నాగార్జున రెస్పాండ్ అవ్వండి. మీ హామీలు అట్టానే ఉంటాయి సార్. పెద్దల వెంకటరెడ్డి అన్న ఈ రోజు ఒక మాట మాట్లాడతా, నేను పార్టీ మారని మాట్లాడుతున్నాడు. నేను రిజల్ట్ వచ్చిన దాకా కూడా ఎన్డీఏలో ఉన్నాను, తర్వాత కాంగ్రెస్ కి మళ్ళీ ఎన్డీఏకి వచ్చాను. మరి మొదటి పార్టీ ఫిరాయింపు చట్టం ద్వారా మొదట పార్టీ మారింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. మరి ఆయన అన్నారు కదా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారారు కదా, మరి ఆయన అన్నారు కదా. ఎందుకు సరిగ్గా మాట్లాడతారు? లూజ్ మాట్లాడుతూ మీ ఫ్యామిలీ కూడా మొదట కాంగ్రెస్ వచ్చింది. గురించి నా గురించి వద్దే డిబేట్, ఇప్పుడు టైం లేదు ఇక్కడ. 8 గారు మీరు రాసుకున్నా నష్టపరిహారం చెప్తా. నిర్లక్ష్యం 2,000 మందిని వీఆర్ఎస్ పంపించారు, 34 విభాగాలను జగన్మోహన్ రెడ్డి గారు ఖమ్మంలో పోటీ చేస్తా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ తీసుకొని పోటీ చేశారు. అది ఎవరు చెప్పారు తెలుసా? మీ ఆస్థాన జర్నలిస్ట్ ప్రసాద్ గారు, నాగేశ్వర గారు చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు. డ్రైవర్ చేస్తారు సార్. వర్మ గారు నష్టపరిహారం అంటున్నారు. మన జర్నలిస్ట్ గారు కానీ లేదంటే పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ నష్టపరిహారం అంటున్నారు. మీరు క్లారిటీగా క్లియర్ గా చెప్తా కూడా ఏం చెప్తున్నా అంటే, మా సోదరులు అంట మీ ఇంట్లో చనిపోయారని లోకేష్ గారు అన్నారు చెప్పి అటగారంగా మాట్లాడారు. లోకేష్ గారు ఏమన్నారు? సార్ ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు, ఇక్కడ ఈ చర్చలు మన కరెక్ట్ కాదు. మీ ఇంట్లో చనిపోతే మీకు ఆ బాధ తెలుస్తుంది, మీరు ఇలా మాట్లాడకూడదు. మా ఇంట్లో కూడా ఎవరు చనిపోలేదు కానీ మనకు ఆ బాధ తెలియదు సార్. వాళ్ళ ఇంట్లో చనిపోయారు కాబట్టి ఈ టైంలో మనం రాజకీయం చేసుకుంటా గొడవలు పడి ఇక్కడ వచ్చిన విషయం డైవర్ట్ చేసుకుంటా మేము వెళ్తే కరెక్ట్ కాదు. మీకేమన్నా మాకేమన్నా సమస్యలు ఉంటే రాండి, కూర్చుందా, చర్చిద్దాం. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఈ టైంలో మనం మాటల్ని ఎలా ఒక్కర బుద్ధి మాట్లాడాలి వైఎస్ఆర్సీపీ వారి దగ్గర నేర్చుకోవాలి. ఇలాంటి నష్టపరిహారం అంటవా? మేము స్టార్టింగ్ 25 లక్షలు అని చెప్పిన తర్వాత ఏం చెప్పిన పెద్దకారం కానివ్వండి, పెద్దకారం అయిన తర్వాత కూర్చొని మనం మాట్లాడుకుందాం ఏది మంచి ఏది చెడు, మీ ఫ్యామిలీ ముందుకు వెళ్ళడానికి ఏం చేస్తే బాగుంది, ఏంది ఇల్లు కావాలంటే మీకు చెప్పడం జరిగింది. అలాగే సరే ఒక్క నిమిషం ఉండండి, ఏం అర్థం కావట్లేదు. కూర్చోవాలనే భావం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కంపెనీ దగ్గర లంచాలుగా తీసుకొని ప్రభుత్వంతో ఇప్పిస్తా అని చెప్పి దిగిందాలు దిక్కులేదు సార్. మేము వచ్చి ఎల్జీ పార్టీ సంఘటన దగ్గర డ్యామేజ్ చార్జెస్ మేము పే చేసాం సార్. నష్టపరిహారం మేము ఇచ్చిన నష్టపరిహారం మీరు మాట్లాడతారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదానికి కారణాలు ఇప్పుడు డిసైడ్ చేయలేరు కదా వీళ్ళు. బీజేపీ మీరు కానీ టీడీపీ కానీ డిసైడ్ చేయలేరు కదండి, ఎంక్వైరీ చేశారు కదా, చూద్దాం. నాకు 2-3 రోజులు లేట్ అయింది, నేను పబ్జీ గేమ్ ఆడుకున్నాను, నేను ఇప్పుడు రాలేకపోవచ్చు. సరే ఓకేలేండి, పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా వద్దు. నాగార్జున ఒక నిమిషం అండి. సింగళూరు గారు నాగార్జున ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇది ఈ డిబేట్ లో తేలే అంశం కాదు కదా, ఈ డిబేట్ లో తేలే అంశం కాదు. సరే ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు ఎందుకండి లేని వాళ్ళ కోసం? నాగార్జున వినాలి ఎందుకండి లేని వాళ్ళ కోసం ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఎందుకు తీసుకురావడం డిబేట్ లోకి? సరే ఓకే ఒక్క నిమిషం నాగార్జున ఒక్క నిమిషం అండి, నాగార్జున ఒక్క నిమిషం ఉండండి. సింగళూరు గారు ఓకే, సింగళూరు గారు ఇంకొక విషయం మాట్లాడి క్లోజ్ చేస్తాను. వీళ్ళు ఈనాడు గురించో ఇంకో పేపర్ గురించో మాట్లాడుతున్నారు కదా. ఈరోజు సాక్షి పేపర్ చూస్తే మా యొక్క వెంకటరెడ్డి గారి ప్రాజెక్టు
సార్, 3-4 సంవత్సరాల అదే నేను క్రితం అడుగుతుంది ఈనాడు జగన్మోహన్ రెడ్డి సరే సరే పేపర్ల గురించి ఇక్కడ ప్రస్తావన తేకండి. సింగులూరు గారు వేరే 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 పేపర్ల గురించి ఇక్కడ సబ్జెక్ట్ అనవసరం. సింగులూరు గారు ఒక్క నిమిషం అండి. నాగార్జున గారు ఎందుకు అనవసరమైన ఓకే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సింగులూరు గారు. మాట్లాడితే కనీసం మీకు ఖండించాలన్న సింగులూరు గారు. రామోజీరావు గారు విలువ నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? గొడ్డల ఫోటో అరే ఒక్క నిమిషం అండి. చెన్నెని రామోజీరావు గారు విలువలు శ్రీధర్ నేర్పించారు. సరే సరే ఒక్క నిమిషం. సరే ఇద్దరు మాట్లాడకండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. సరే నాగార్జున ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నాగార్జున చాలా మాట్లాడారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సింగులూరు గారు, సింగులూరు వెంకటేష్ గారు. అంటే వాళ్ళకి లింక్ ఉందనే చెప్పండి కదా. వెంకటేష్ గారు ఏంటి మీ కాపు నాయకులు ఏవో ప్రత్యేక మీటింగ్లు పెడుతున్నారట, ఇటు ఎటు డ్రైవ్ అవుతుంది, మళ్ళీ ఏమైనా వేరే రకంగా అవుతుందా? ఎందుకు వర్మ గారు ఈ రాజ్యసభ అంశాలు ఇవన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాటి మీద ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన పార్టీ ఆయన నేను చూసుకుంటాను చేస్తానంటున్నారు. వేరే వర్గాలు ఏవైనా ఇందులో కుట్రపూరితంగా ఏదో చేస్తున్నాయి అన్నట్లుగా వస్తున్న వార్తలు మీకు ఆ సమాచారం తెలిసే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఎటు డ్రైవ్ అవుతుంది, ఏం జరుగుతుంది? వర్మ గారు ముఖ్యంగా ఇక్కడ